హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా సంతోషంగా నేను వీడియో తీస్తున్నానండి. ఎందుకు అంటే నా చిన్ననాటి స్నేహితులు అంటే నాకంటే కొంచెం సీనియర్స్, ఒక 2-3 తరగతులు, కాకపోతే నాతో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళని చూడగానే నాకు ఆ చిన్ననాటి గుర్తులన్నీ వచ్చాయి. అంటే మేము ఒక తోటలో ఉండేవాళ్ళం అండి. మా నాన్న గుమస్తా అనమాట. మా నాన్న కింద ఒక 4-5 పనిచేసేవాళ్ళు. అక్కడ కేవలం ఒక 5-6 ఇళ్ళులే ఉండేవి ఆ తోటలో. ఆ 5-6 ఇళ్ళులో ఈ వీళ్ళు ఒకళ్ళు అనమాట. మా నుంచి విడిపోయి వీళ్ళు ఒక 20 సంవత్సరాలు అవుతుందండి. మ్యారేజ్ అయ్యి దూరం ఇచ్చారు వీళ్ళకి. మేము ఇక్కడ ఉంటున్నాం, వాళ్ళు అక్కడ ఉంటున్నాం అని తెలుసులే, కానీ ఒక 60-70 కిలోమీటర్ల దూరం అనమాట. కాకపోతే ఫస్ట్ టైం వాళ్ళ ఊళ్ళో మన యూట్యూబ్ ఛానల్ చూసి చాలామంది పాషా టైలర్ గారు అని అంటూ ఉంటారంట. తను నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి నా స్నేహితుడని చెప్పేవాళ్ళు అని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు మమ్మల్ని దేవలాడుకుంటూ మా దగ్గరకు వచ్చి బ్లౌజులు పట్టించారనమాట. బాడీ మెజర్మెంట్తో కుట్టండి అని చెప్పేసి. టెంపుల్ డిజైన్ బాడీ మెజర్మెంట్ వచ్చేసి 13.5, 14.5 షోల్డరు, 13.5 కప్పు పొడవు, 35 చెస్ట్ లూజు, 32 నడుము లూజు, 10-11 చేయబారు చేయి లూజ్ అనమాట. నెక్ డీప్ అనేది ఇక చూసి పెట్టమన్నారు. కాకపోతే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఎందుకంటే మేము చాలా సన్నిహితంగా స్నేహంగా ఉండేవాళ్ళం. మేము హిందువులం, ముస్లిమ్స్ అనే అరమరికలు లేవండి, ఇప్పుడు కూడా లేవు. నేను వాళ్ళతోకైనా ఎవరితోనైనా స్నేహంగా ప్రేమగా ఉంటాను. అప్పుడు ఏంటి అంటే ఒక ఇంటి పిల్లలం లాగా అందరం మాకు ఉంది ఒక 5-6 ఇల్లులే అక్కడ. మేము పిల్లలమంతా కలిసి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత రంగురంగుల ఇల్లులు, రంగురంగుల మంచి మంచి ఆటలు అలా ఆడుకునేవాళ్ళం. నాకు వాళ్ళని చూడగానే అవన్నీ గుర్తొచ్చాయి. ఒక అర్ధగంట కూర్చొని మాట్లాడుకున్నాము. వాళ్ళు బ్లౌజులు ఇచ్చెళ్ళి నాకు ఇలా కుట్టండి అని కూడా నాకు చెప్పలేదు. నీకు నచ్చినట్టు కుట్టు పాషా, నువ్వు చాలా బాగా కుడతావు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. వాళ్ళ పిల్లలు కూడా చాలా పెద్దగా ఉన్నారండి. ఒక 20 సంవత్సరాల కిందట అంటే నేను అప్పుడు చాలా చిన్నపిల్లగాడిని. ఇప్పుడు వాళ్ళని చూడగానే నాకు హ్యాపీగా అనిపించింది. ఆ హ్యాపీ మూమెంట్స్తోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు చాలా ఆనందంగా అనిపించింది అనమాట. ఇవే కొలతలతో నేను ఇప్పుడు కటింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి కప్పు పొడవు వచ్చేసి 14.5 పెడుతున్నాను. 13.5 ఉంది కాబట్టి పెట్టేసి, నడుము లూజ్ వచ్చేసి 32 కాబట్టి 8 16 16 32 పెడుతున్నాను. బ్యాక్ ఓపెన్ పెట్టనా అంటే పెద్ద నవ్వారు. పాషా, ఇంకా నేను చిన్నపిల్లనైతే కాదు, నా పిల్లలు జాబ్ చేస్తున్నారు, అప్పట్లాగానే జోకులు చేయొద్దు. మేము జోకులు చేసుకునేవాళ్ళం. మరీ అలా కుట్టబాకు, బ్యాక్ ఓపెన్ వద్దు నాన్న, నువ్వు మంచిగా కుట్టు, నీకు ఫ్రంట్ ఓపెన్ పెట్టి మంచి మోడల్ పెట్టాను, కానీ నేను ఫ్రంట్స్ కట్ పెట్టి వెనక టెంపుల్ డిజైన్ పెడతాను, మంచిగా పెడతానని చెప్పాను. చాలా బ్యాక్ ఓపెన్ లేకుండా ఏ డిజైన్ పెట్టన్నారు. నాకు హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు అలాగే కుట్టేస్తున్నాను. ఓకేనా? ఇక టెంపుల్ డిజైన్ అంటే మీకు తెలిసే ఉంటుంది. అంటే టెంపుల్ లాగా కాదు, అలాగే ఉంటుంది సేమ్. వెనక ఇప్పుడు పెడుతున్నారు కదా చాలామంది, పైన గోపురం లాగా అలా అనమాట. ఓకేనా? ఇలా ఇక్కడ 4 ఇంచెలు పెట్టేసి ఇలా గీసేద్దాం. చూడండి, 4 ఇంచెస్ కరెక్ట్గా నాకు అందాజ్ అనేది అర్థమవుతుందండి. అందుకని నేను పెట్టేస్తాను, మీకు చెప్పాలి కదా, అందుకని చెప్తున్నాను. 7.5 వచ్చేసి షోల్డర్ పెట్టేయాలి. పెట్టేసి 7.5 మనకి చంక డౌన్ కూడా పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఇక్కడ మనం టెంపుల్ డిజైన్ అనేది పెట్టాలన్నమాట. అంటే ఇలా చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసి దీన్ని ఇలా మనం కటింగ్ అనేది చేయాలి. ఇదే డిజైన్ పెట్టమన్నాను, నేను పెట్టేస్తున్నాను. ఇలా కటింగ్ అనేది ఇలా చేసేద్దాం. ఇలా చేసిన తర్వాత దీన్ని ఇలా మనం కటింగ్ అనేది ఇలా చేసేసుకుందాం. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా చేసుకుందాం. ఇలా చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా కట్ చేసి ఈ కట్ వర్క్ని పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా మనం చేసుకోవాలన్నమాట. ఓకేనా? చూడండి, నేను చేస్తాను. నేను ఏ కొలతలు పెట్టనండి, డైరెక్ట్గానే కట్ చేస్తాను కట్ వర్క్ అనేది. ఎందుకంటే మనకి ఇంకా చేసి చేయి తిరిగిందని అంటారు చూడండి, అలా నాకు వచ్చేసింది ఆటోమేటిక్గా. ఇలా ఓకేనా? ఇలా కటింగ్ చేసేసి ఈ కొసని దీంట్లో కలిపేసుకుంటే చాలు, మనకి డిజైన్ అనేది వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో, చూసారు కదా? ఇక ఇలా దీంతోనే బకరం పెట్టి తిప్పేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గుర్తులు పెట్టేద్దాం. ఇలా గుర్తులు పెట్టిన తర్వాత
ఇక ఇప్పుడు ముందు వచ్చేసి ఫ్రంట్స్ కట్ లాగా పెట్టమన్నారు, అలాగే పెడుతున్నాను. చూడండి ఇలా పెట్టేసి కొంచెం కిందికి పెట్టాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇది కొంచెం మనం కిందికి కట్ చేసుకోవాలి. ఇలా చెస్ట్ ఎక్కువగా ఉంది, ఇది కొంచెం లూజ్ పెట్టాలి. ఇక్కడికి వచ్చేసరికి మనం కలపాలన్నమాట దీన్ని. ఓకేనా, అర్థమైంది కదా. ఇలా ఇది కొంచెం ఖర్చుల కోసం అని పెట్టానండి ఎగస్ట్రా. నేను నాకు మనిషిని చూడగానే బాడీ మెజర్మెంట్ అర్థమైపోతాయండి, అందుకని ఎక్కువ టేపుని వాడను. మీకేమో టేప్ కొలతలతో చూపించాలి అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి నేను మీతో మాటలు చెప్తూనే దాన్ని కట్ చేస్తూనే ఉంటాను. స్పీడ్గా అలవాటు అయిపోయింది పని అనేది. నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటాను, నా ఛానల్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కూడా నాలాగానే త్వరగా కట్ చేయాలి, త్వరగా కుట్టాలి అనే ఆలోచన నాకు ఎప్పుడు వస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు కూడా మంచిగా కుట్టాలి అనేది. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఎక్కువగా పెట్టుకున్నాం ఫ్రంట్ పార్ట్ని. ఇది ఇక్కడ కాటు పెట్టేద్దాం, ఇక్కడ కాటు పెట్టాం. మనం సైడ్ జాయింట్ చేసే దగ్గర మాత్రం కరెక్ట్గా ఉండాలి, ఇక్కడ మాత్రం పెంచాలి. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ముందు భాగం ఇలా బోట్ నెక్ లాగానే చేయమన్నారు. చూడండి ఇలాగే చేస్తున్నాను. ఇలా కొంచెం రౌండ్ చేద్దాంలేండి, మరీ బోట్ నెక్ లాగా కాదు. ఇలా చేసేసిన తర్వాత దీన్ని కొద్దిగా ఇలా తీసేసుకుందాం. ఇలా తీసేసుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కొంచెం లూజ్ లేకుండా కొద్దిగా ఇలా తీసేసుకుందాం. ఇలా తీసేసిన తర్వాత కొద్దిగా మెడ మనకి టైట్ పట్టడం కోసం ఇక్కడ తీసేద్దాం. తీసేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇలా తీసేసుకుందాం. ఇలా తీసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 3.5 ఇంచెస్ పెట్టాలి. ఓకేనా. చూడండి ఇలా 3.5 4 ఇంచెస్ పెట్టినా పర్వాలేదు. ఓకేనా. తర్వాత ఊపర్ చెస్ట్ నుంచి పాయింట్ వచ్చేసి మనకి 10 దాకా పెట్టాలి. ఈ పాయింట్కి కరెక్ట్గా దీన్ని ఇలా ఫ్రంట్స్ కట్. ఓకేనా. ఇలా చేసిన తర్వాత ఇక దీంట్లో కొంచెం మనం ఇలా తీయాలి. ఈ పాయింట్ వరకు దీన్ని తేల్చాలి, ఈ డాట్ని తీసేయాలన్నమాట. మనం ఆల్రెడీ మనం ఎక్కువ పెట్టుకున్నాం కదా, టెన్షన్ ఏం లేదు. ఓకేనా. దీన్ని ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇక ఇప్పుడు మనం చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ పెంచి పెట్టేసాము. ఇక ఇదే లెవెల్లో మనం ఇలా కొలుచుకొని చూసుకోవాలి. ఒకసారి చూడండి, కొద్ది గొప్ప ఏదైనా ఎక్కువ అనిపిస్తే ఇక్కడ తీసేసుకోవాలి కుట్టిన తర్వాత కూడా. ఓకేనా. ఇలా మనం కటింగ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అనమాట. ఇలా ఒక 2 బ్లౌజులు ఇచ్చి వెళ్ళారండి మా పాపకు కూడా. ఇక నువ్వే కుట్టాలి బ్లౌజులు ఖచ్చితంగా మ్యారేజ్కి అని చెప్పేసి చాలా హ్యాపీగా వెళ్ళిపోయారనమాట. నా చిన్ననాటి స్నేహితులు అనమాట. వాళ్ళ పేర్లు ఇక చెప్తే వాళ్ళకి నచ్చదో మళ్ళీ వీడియోలు కూడా చూస్తూ ఉంటారు మనవి. ఓకేనా. ఇప్పుడు ఇక ఈ కొలతల ప్రకారం చేతులు వచ్చేసి 10, చేయి లూజ్ వచ్చేసి 11. ఓకేనా. ఇలా పెట్టేసి ఈ హెచ్చు తగ్గింపులు అనేవి తీసేసి ఇక్కడికి ఒక గీత, ఈ 2 ఇంచులు ఒక గీత గీసేసిన తర్వాత ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే పొడవు పెట్టుకోవాలి. 11 ఇంచులు పెట్టాలి ఖర్చుతో కలిపేసి. 11 ఇంచులు పెట్టేసి ఇప్పుడు మనం ఇక్కడ 3.5 పెట్టాలి. 3.5కి ఒక గీత ఇలా గీసేసిన తర్వాత ఇప్పుడు ఈ చంక ఉంటుంది చూడండి. ఇప్పుడు చూడండి ఈ చంకని ఇలా కొలుచుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఈజీగా పెట్టుకోవాలన్నమాట మనం. ఓకేనా. ఇలా చూడండి, మీకు అర్థం కావాలని నేను పెడుతున్నాను. చూడండి, చెయ్యి అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడికి పెట్టేసి ఇక్కడ గుర్తు పెట్టాలి ఖర్చుతో కలిపేసి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఆమ్ హోల్ అనేది ఇలా తీసుకోవాలి. చూసాం కదా మనం, దాని తగ్గట్టుగా మనం ఇలా చక్కగా ఇలా తీసుకోవాలి. ఇక్కడ చంక పేలిక అనేది వచ్చింది, వేద్దాం. ఓకేనా. ఇలా తీసేసి ఇక్కడ ఒక చిన్న ముక్కను పెట్టేసి మనం కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ. ఓకేనా. ఇలా ఒక చిన్న ముక్కని మనం పెట్టేసుకోవాలన్నమాట. యథావిధిగా ఒక ముక్కని తీసుకొని
వన్ సైడ్ జాయింట్ అంటారు దీన్ని. ఇలా మనం కటింగ్ అనేది చేయాలి. చేసేసుకుని ఇప్పుడు ఇక్కడ కాటు పెట్టేసుకోవాలి. కాటు పెట్టేసిన తర్వాత జాయింట్ లేని వైపు ఇటువైపుకి మనం బ్యాక్ ఫ్రంట్ అనేది తీయాలి. ఇక్కడ కటింగ్ ప్లస్ ఇలా బ్యాక్ ఫ్రంట్ అనేది తీసేసుకోవాలి. చూసారు కదా, ఈరోజు వచ్చేసి మనం టెంపుల్ డిజైన్ని ఎలా కట్ చేసుకున్నాము. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. మీవి కూడా చిన్ననాటి జ్ఞాపకాలు నేను చెప్పినవి ఏమైనా గుర్తుంటే నా కామెంట్ కింద కామెంట్ చేయండి, నా యొక్క వీడియో కింద కామెంట్ చేయండి. ఓకేనా?